అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూట్ 27వ భాగం. రచయిత ప్రసన్నలక్ష్మి గారు. అర్జున్ పాపనెత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడుతూ, ఏంజిల్, నేను నీకోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అదా, బోర్ కొడుతోందని ఇక్కడికి వచ్చాను మిస్టర్. కానీ ఆడుకోవడానికి ఎవరూ లేరు. అమ్మేమో వర్క్ ఉందని వెళ్ళిపోయింది. నాన్నేమో అడ్వెంచర్ చేసి పట్టుకోవాలి. తాతయ్య పని ఉందని వెళ్ళిపోయారు. అదిగో అక్కడ ఉంది చూడు సీత, తనతోటే ఇక్కడికి వచ్చాను మిస్టర్. ఈ పాపని పట్టించుకునే వారెవరూ లేరు పాపం. అసలు వాళ్ళకి బుద్ధే లేదు. ఏంజల్, ఇప్పుడు నేను వచ్చాను కదా, నీ ఫ్రెండ్ని రోజు ఆడుకుందాం ఇద్దరం, ఓకేనా అని అడుగుతాడు అర్జున్. ఏంజల్, వీఆర్ ఫ్రెండ్స్. ఐఎమ్ సో హ్యాపీ మిస్టర్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా, అయితే మనం కలిసినప్పుడు అలా ఇలాగే చేయాలంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి వీఆర్ ఫ్రెండ్స్ అనాలి. అవునా, అయితే కిస్ కూడా పెట్టాలి అంటూ చకిలి గింతలు పెట్టడంతో అర్జున్ అలా చేసేసరికి నవ్వుతుంది పాప. కాసేపు పాపతో ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఏంటి మామ్, ఇంకా మీరు పడుకోలేదా అని అడుగుతాడు అర్జున్. లేదు అర్జున్, నీతో కొంచెం మాట్లాడాలి గౌతమ్ గురించి, అందుకే వెయిట్ చేస్తున్నాను. నాకు ఫోన్ చేస్తుంటే త్వరగా వచ్చేవాడిని కదా మామ్, మీరు ఇంతవరకు వెయిట్ చేయడం ఏంటి? మీ ఆరోగ్యం ఏం కావాలి? సరే చెప్పండి అని అడుగుతాడు అర్జున్. అర్జున్, గౌతమ్ జానకి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మన జయరాం టాప్ బిజినెస్ మ్యాన్ కూతురు. నీకు తెలిసే ఉంటుంది కదా, జయరాం గారు కూడా ఒప్పుకున్నారు. నువ్వు ఒప్పుకుంటే వాడు ఒక ఇంటివాడవుతాడు. నువ్వేమంటావు అర్జున్? నేనేమంటాను మామ్, మీకు ఓకే అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మన బిజినెస్ కాస్త స్లోగా ఉంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే టాప్లోకి వెళ్తుంది. అప్పటి వరకు ఆగితే బాగుంటుందని నా అభిప్రాయం. నేను విన్నాను జయరాం గారి గురించి. ఈక్వల్ స్థాయి ఉంటేనే ఆయన మాట్లాడతారు, అల్లుడుగా ఒప్పుకుంటారు. నువ్వేమంటావు మామ్? నువ్వు ఏదంటే అదే అర్జున్. నువ్వు చెప్పింది నిజమే. నేను గౌతమ్తో మాట్లాడతానులే. ప్రాజెక్ట్ గురించి నువ్వు చూసుకో. గుడ్ నైట్ నాన్న అని అంటుంది నీలాంబరి. కామాక్షి, భోజనం ప్లేట్ని రూమ్లో పెట్టమన్నాను, తినేసి పడుకో. నీకేదో కొరియర్ వచ్చింది, నీ రూమ్లో పెట్టాను చూసుకో అని తన రూమ్కి వెళ్ళిపోతుంది నీలాంబరి. మరోవైపు మేధాశ్రీ, ఏంజల్ ఈరోజు ఎలా గడిచింది? బోర్ కొట్టలేదా? ఐఎమ్ సారీరా అంటుంది. లేదు మా, నాకు మిస్టర్ ఫ్రెండ్ దొరికారు, చాలా మంచివారు, నాకు చాలా బాగా నచ్చారు అమ్మ. నీలాగే నాకు అస్సలు బోర్ కొట్టలేదు తనతో ఆడుకుంటుంటే. అలా తెలియని వాళ్ళతో ఎటు వెళ్ళొద్దని చెప్పానా? అమ్మ, నా ఫ్రెండ్ చాలా మంచివాడు, నువ్వు కలిసావనుకో నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. మేధాశ్రీ, అవునా, సరే నాకు చెప్పకుండా ఎటు వెళ్ళకు, మై గుడ్ బేబీ కదా అని అంటుంది. అమ్మ, డాడీని ఎప్పుడు కలుస్తాం మనం? నా మిస్టర్ ఫ్రెండ్ అడిగాడు. చెప్పమ్మా. నీకు చెప్పాను కదా, మనం అడ్వెంచర్ చేస్తున్నాము, అది కంప్లీట్ అయిపోతే డాడ్ వరకు వెళ్ళిపోతాము. మనం త్వరగా కంప్లీట్ చేసి డాడ్ని కలుద్దామమ్మా అని నవ్వుతుంది ఏంజల్. అవును బడ్డీ, ఏంటి ఈరోజు నన్ను చూడ్డానికి రాలేదు? నేను అలిగానని చెప్పు అని అంటుంది ఏంజల్. అలాగే రేపు అడుగు. సరే, లేట్ అవుతుంది, ఇంక పడుకో అని కథ చెప్తూ పడుకోబెడుతుంది ఏంజల్ని మేధాశ్రీ. నెక్స్ట్ డే మార్నింగ్. విజయ్, హలో శ్రీ. అర్జున్ మనం అనుకుంటే జస్ట్ చేసి చూపించాడు. నేను చూసుకున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉంటేనే మంచిది, మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అంటే ఏంజల్ని చూడాలని అంటుంది ఆంటీ. మనం అందరం కలిసి ఊరెళ్ళాలి, నువ్వు రెడీగా ఉండు, నేను వస్తున్నాను, అంతా నేను చూసుకుంటానంటాడు విజయ్. అలా ఎలా కుదురుతుంది విజయ్? ప్రాజెక్ట్లో ఉన్నాం కదా మనం, అంతా నేను చూసుకుంటాను, నీకేం ప్రాబ్లం కాదు. ఏంజల్కి బోర్ కొడుతోంది, సరదాగా ఉంటుంది తనకు కూడా. నిన్ను చూడాలంటున్నారు, నో ఎక్స్క్యూజ్. త్వరగా రెడీ అయి ఉండండి, 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంటాడు విజయ్. ఏంటి వినయ్, మేడం గారు ఇంకా ఆఫీస్కి రాలేదు, మనం ఎంతసేపు వెయిట్ చేయాలి? కాల్ చేసి కనుక్కో అంటాడు అర్జున్. హలో విజయ్ గారు, ఈరోజు ఇంకా ఆఫీస్కి రాలేదు, ప్రాజెక్ట్కి టైం కూడా లేదు అంటాడు వినయ్. వినయ్ గారు, మా టీంని పంపిస్తాను, అంతా వాళ్ళు చూసుకుంటారు. శ్రీ మేడం వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, నేను పని మీద ఊరెళ్తున్నాను. మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయండి. వినయ్ గారు, ఆల్ ది బెస్ట్, ఉంటాను, బాయ్ అని పెట్టేస్తాడు. విన్నావుగా, అది సంగతి. మనం వర్క్ స్టార్ట్ చేద్దాం పదా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అసలు వాళ్ళ డాడ్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది నాకు చెప్పొచ్చుగా. ఏ ఊరు వెళ్ళిందో? విజయ్తో పాటే వెళ్తుందా? నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? తను నా అమృత కాదు కదా, ఎవరితో వెళ్తే నాకెందుకు? అర్జున్ కాన్సన్ట్రేషన్, ప్రాజెక్ట్ ముఖ్యం, గో టు వర్క్ అనుకొని వర్క్ స్టార్ట్ చేస్తారు. ఏంజల్, ఏంటి బడ్డీ, నిన్న నన్ను కలవడానికి రాలేదు? నేను అలిగాను పో, నీతో మాట్లాడను అని అంటుంది. నీకు ఐస్ క్రీమ్ కొనిద్దాం అనుకున్నా, మాట్లాడనంటున్నావు కదా, సరే అమ్మకే ఇస్తానులే అని అంటాడు విజయ్. నో, నాకే కావాలి ఐస్ క్రీమ్, సారీ చెప్పు నాకు అని అంటుంది ఏంజల్. సారీ మై లిటిల్ ప్రిన్సెస్, నీ కోసం గుంజీలు కూడా తీస్తాను అంటూ నవ్వుకుంటారు ముగ్గురు. అలా కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురు బాంద్రాకి వెళ్తారు. కొంత సమయం తర్వాత, అమ్మ లలితమ్మ, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నానమ్మా, చాలా రోజులైంది కదా మిమ్మల్ని చూసి, నన్ను ఆశీర్వదించండి. అమ్మ అమృత, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావురా తల్లి? అక్కడంతా ఓకేనా? అర్జున్ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అమ్మమ్మ, నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు, నీ కోసం అంత దూరం నుంచి వచ్చాను. మామ్, నువ్వేనా చెప్పు,
నా బంగారు తల్లి అని అంటూ ఎత్తుకొని నేను నిన్ను మర్చిపోలేదు అంటూ ముద్దులు పెడుతుంది అమ్మ అమృత. విజయ్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, భోజనం చేద్దురు కానీ పాప నేను రెడీ చేస్తానులే వెళ్ళండి. సీతయ్య లగేజ్ లోపల పెట్టు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ సరదా నవ్వులతో భోజనం చేస్తారు. అమ్మ ఏంజిల్ ఏది కనిపించడం లేదు, భోజనం పెట్టి పడుకోబెట్టాను, అలసిపోయి ఉంటుంది కదా. హాయిగా పడుకుంది. అమృత నీ కోసం చరణ్ వచ్చాడు. ఎలా తెలిసిందో ఏమో, వచ్చి నిన్ను అడిగాడు. లేదని చెప్పాను. మీరు వస్తారని తెలుసంట, ఇంట్లో ఉంటాను, నిన్ను కలవమని చెప్పాడు. నువ్వు ఒకసారి వెళ్ళి కలువు అమృత. సరే అమ్మా నేను వెళ్తాను. విజయ్ నన్ను కూడా రమ్మంటావా? అదేం అవసరం లేదులే, తను నా బెస్ట్ ఫ్రెండ్, ఎలాంటి హాని చేయడు నాకు. మాట్లాడి తెలుసుకొని వస్తానని చెప్పి చరణ్ దగ్గరికి వెళ్తుంది అమృత. రింగ్ అవడంతో డోర్ ఓపెన్ చేస్తాడు చరణ్. హలో అమృత. కాదు మేధాశ్రీ కదూ, ఎవరైనా లోపలికి రండి, ఏమైనా తీసుకుంటారా, టీ ఆర్ కాఫీ అలా ఏమైనా అడుగుతారు, కానీ నువ్వేంటి ఇప్పుడే భోజనం చేసి వచ్చాను. అవును ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా గురించి నీకెలా తెలిసింది? నన్ను ట్రాన్స్ఫర్ చేశారని వెళ్ళిపోయాను. ఆ తర్వాత నువ్వు చనిపోయావని విన్నాను, పని వల్ల రాలేకపోయాను. అర్జున్ కాల్ స్విచ్ ఆఫ్. ఏం అర్థం కాలేదు. మొన్ననే తెలిసింది నువ్వు బ్రతికే ఉన్నావని. నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసే వచ్చాను. అసలు ఏం జరిగిందమ్ము? ఆ నీలాంబరి డాక్టర్తో మాట్లాడి బేబీ ఉంటే ప్రమాదం అని చెప్పించింది. అర్జున్ తీసివేయాలని చెకప్ చేయిస్తాడు. బేబీ బాగుందని, నాకు ఎలాంటి ప్రమాదం లేదని అర్జున్కి తెలిసింది. నేను నిన్ను మోసం చేశానన్నా నమ్మలేదు అర్జున్. ఇద్దరం కలిసిపోయాం. నువ్వు గౌతమ్ గురించి ఎవిడెన్స్ పంపించావు కదా, అంతా అర్జున్కి చెప్దామనుకున్నా, కానీ అంతలో యాక్సిడెంట్ చేశారు. నన్ను తల మీద కొట్టి భూమిలో బాక్స్లో పెట్టారు. మన రైటర్ గారు రాసినట్టు, రీడర్స్ అనుకున్నట్టుగా నేను చనిపోయానని అనుకున్నా. కానీ విజయ్ తన ఫ్రెండ్ వెతుక్కుంటూ వచ్చి నేను ఉన్న దగ్గరికి వచ్చాడు. నా దగ్గర ఉన్న ఫోన్ మోగడంతో విజయ్ అర్థం చేసుకొని నన్ను కాపాడాడు. ఇంకా వెంటనే హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశాడు. అక్కడ నాకు స్పృహ వచ్చేసరికి నేను అత్తయ్య ఉంది ఎదురుగా. విజయ్ ఫస్ట్ నెంబర్ చూసి కాల్ చేసడంతో తను వచ్చింది. ఒక ఫ్రెండ్గా మారి అంతా చూసుకున్నాడు. అత్తయ్య కూడా ఉండడంతో ధైర్యంగా ఉన్నాను. కొన్ని నెలలకి పాప పుట్టింది. తనే సర్వస్వంగా బ్రతుకుతున్నా. అప్పుడే అర్జున్ గురించి తెలిసింది. అంతేకాదు మామయ్య కూడా బ్రతికే ఉన్నాడని మాకు తెలిసింది. ఈ బాంద్రాలోనే ఆ నీలాంబరి గౌతమ్ని ఎక్స్పోజ్ చేయాలి. అర్జున్కి నిజమైన ప్రేమ తెలియాలి. అర్జున్కి వాళ్ళ పేరెంట్స్ని తిరిగి ఇవ్వాలనిపించింది. విజయ్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అంతా మేనేజ్ చేస్తాను అని అన్నాడు. ఇంకా కొత్త పేరుతో మేధాశ్రీగా వచ్చాను. అర్జున్ మాత్రం నమ్మలేదు. DNA టెస్ట్ కూడా చేయించాడు. విజయ్ అంతా మార్చాడు. ఎలాగైనా ఈసారి విజయం మనదే అని అంటుంది అమృత. అంతా బాగుంది. మీ మామయ్య చంద్రకాంత్ గారు బతకడం ఏంటి? ఎప్పుడో చనిపోయారు కదా. నీలాంబరి యాక్సిడెంట్ చేయించింది కదా విజయ్ ప్రతాప్ గారికి. అంటే తాతయ్యకి 2 కొడుకులు, 2 కవలలు, 1 కూతురు. తను అర్జున్ అత్తయ్య. అలాగే అర్జున్ తండ్రి చంద్రకాంత్ మామయ్య అయితే చదువు కోసం లండన్ వెళ్ళిపోయారు. మనోజ్ సింగ్ గారు అక్కడే ఉండిపోయారు. చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తాతయ్య ఆయనతో మాట్లాడమే మానేశారు. కొడుకు చనిపోయాడని వదిలేశారు తాతయ్య. కానీ చంద్రకాంత్ మామయ్య తమ్ముడిని వదులుకోలేక ఎప్పుడు కలుస్తూ ఉండేవారు. ఇంకా మనోజ్ సింగ్ వైఫ్ చనిపోవడంతో ఇండియాకి వచ్చారు. అప్పుడే మామయ్య కిడ్నాప్ అయ్యారని తెలిసే వెళ్ళారు. మామయ్య అంతా చెప్పడంతో మామయ్యని పంపించి మనోజ్ సింగ్ గారు ఆ ప్లేస్లో ఉన్నారు. మామయ్య అనుకొని చనిపోయారు అనుకున్నారు. అంతలో మామయ్యకి యాక్సిడెంట్ అయ్యి 2 ఇయర్స్ కోమాలో ఉండిపోయారు. అంతా అర్థమయ్యి ఈ బాంద్రాలోనే ఉంటున్నారు. విజయ్ ఫాదర్ కూడా ఇక్కడే ఉండేవారంట. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. మామయ్య కనిపించారు. అడిగితే నిజం తెలిసింది. ఆ నీలాంబరి ముందుకు రావడానికి కూడా భయపడుతున్నారు. అర్జున్ కోసం ఒప్పుకున్నారు. ఇప్పుడు అంతా బాగుంది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు నన్ను కలిసినట్టుగా కూడా ఎవరికీ తెలియకూడదు. నువ్వు వెళ్ళిపోవడం మంచిది చరణ్. నువ్వు ఏమీ టెన్షన్ కాకు. నేను వెళ్ళిపోతానులే. నువ్వు జాగ్రత్త. నీకు ఏమైనా హెల్ప్ కావాలి అని అంటే మాత్రం నేను కూడా ఉన్నానని మర్చిపోకు. బుడ్డదాన్ని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. సరే రా ఇంటికి అని అంటుంది అమృత. అందరూ కలిసినట్టు కూడా ఉంటుంది అని అంటూ ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. విజయ్ ఏంటి శ్రీ ఇంతసేపు నువ్వు ఉన్నావు? నిన్ను ఏంజల్ అడిగింది తెలుసా? నువ్వేమో లేవు కదా. ఇప్పుడే తాతయ్యతో వెళ్ళి ఆడుకుంటోంది అని అంటాడు విజయ్. అమృత విజయ్ ఫోన్లో ఆఫీసులో ఎవరైనంటే ప్రాబ్లం అవుతుంది అని శ్రీ అనే పిలుస్తున్నావు. ఇక్కడ అందరం మనమే కదా, అమృత అని పిలు. చరణ్ నీలాగే బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచివాడు. చరణ్ విజయ్ చెప్పానుగా. హలో బాస్, నీ గురించి జరిగిన విషయాలన్నీ చెప్పింది. థ్యాంక్ యూ బాస్. నేను లేకపోయినా తనకి మీరు అండగా ఉన్నారు, హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
బాస్ అలా అనకండి, తన మంచితనమే తనను కాపాడుతుంది. నేను చేసింది ఏమీ లేదు. నాకు ఒక మంచి పెద్ద ఫ్యామిలీ దొరికింది. అంతా అమృత వల్లే. చాలు చాలు లోపలికి వెళ్దాం పదండి అని అంటుంది అమృత. లలితమ్మ ఎన్ని సంవత్సరాలు అయిందో మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? అంతా బాగుందా? ఇప్పుడు కార్తీక్ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు చరణ్. హా బాబు, అంతా బాగుంది. నా కోడలు ఉండగా నాకు బాధ ఉంటుందా చెప్పండి. అప్పుడప్పుడు కాల్ మాట్లాడతాడు బాబు కార్తీక్. ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుందని. చరణ్ నమస్తే చంద్రకాంత్ గారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను కానీ మీరు అచ్చం మీలాగే మీ కొడుకు అర్జున్ని చూశాను. హా, ఉందాతనంతో అంతా కూడా మీ కళలో కనిపిస్తోంది. మీ కొడుకులో కూడా అలాగే ఉంటుంది. అమృత అంతా చెప్పింది అంకుల్. అంతా మీకు మంచే జరుగుతుంది. అమ్ము అంతా మారుస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది, చూస్తూ ఉండండి అని అంటాడు చరణ్. నా కోడలు దొరకడం నా అదృష్టం బాబు. అప్పుడే చెప్పాను నా ఫ్రెండ్ శివరామ్కి, నీ కూతురు గొప్ప కోడలు అవుతుంది అని. మా బంగారు తల్లి, చిన్న బంగారు తల్లి అక్కడ ఆడుకుంటోంది అని అంటాడు. హలో బుడ్డి, ఏం చేస్తున్నావు? నేను లేకుండానే ఆడుకుంటున్నావా? హలో మిస్టర్, నా పేరు బుడ్డి కాదు, ఏంజల్, లిటిల్ ప్రిన్సెస్ని. వామ్మో, అమ్మా నాన్న మించిపోయిందే ఇది. సరే మేడం, నా పేరు చరణ్. నీ డ్రెస్ బాగుంది, ఇస్తావా? నేను ఇవ్వను, నీకు పట్టదుగా. అమ్మా, ఈ అంకుల్ ఎవరు ఫన్నీగా ఉన్నాడు అని అంటుంది ఏంజల్. అలా అనకూడదు, సారీ చెప్పు అంకుల్కి. అమ్ము, నువ్వు కూడా ఏంటి బుడ్డి, నన్ను అంకుల్ అని పిలవద్దు, చరణ్ అని పిలువు. ఓకే, వీఆర్ ఫ్రెండ్స్. ఏంజల్, ఓకే వీఆర్ ఫ్రెండ్స్ అని కిస్ చేస్తుంది. సో క్యూట్. బుడ్డి, ఇదిగో చాక్లెట్. లేదు, మామ్ వద్దని చెప్పింది. రేపు తింటాను. రేపు ఇవ్వు చరణ్. నేను రేపు ఉండను బుడ్డి, రేపు నువ్వే తిను. కాసేపు ఆడుకొని అందరితో మాట్లాడి చరణ్ వెళ్ళిపోతాడు. వినయ్, రే అర్జెంట్ అని చెప్పి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావురా నన్ను అని అడుగుతాడు. అమ్ము, అదే మేధాశ్రీ దగ్గరికి అంటాడు అర్జున్. రే ఇప్పుడు ఎందుకురా? వాళ్ళు పర్సనల్ పని మీద ఊరు వెళ్ళారని చెప్పారు కదా, మనకి ఎందుకు చెప్పు? అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అని మనకు తెలియదు కదా అని అంటాడు. ఈ అర్జున్ తెలియకుండా ఏమైనా ఉంటుందా? రే కార్ ఆపు, విజయ్ కాల్ చేస్తున్నాడు. హలో విజయ్, ఏంటి సడన్గా కాల్ చేశారు? అదా, మేము ఊరు నుండి హైదరాబాద్ వచ్చాము. రేపు షెడ్యూల్ ప్రకారమే వర్క్ స్టార్ట్ చేయండి, రేపు ఆఫీస్లో కలుద్దాం అంటాడు. చూసావుగా, వాళ్ళు హైదరాబాద్ వచ్చేసారు. నువ్వేమో వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటూ పోనిస్తున్నావు. రిటర్న్ అవ్వు. సరేరా అంటూ కార్ని రిటర్న్ చేస్తాడు అర్జున్. ఏంటి విజయ్, మనం బాంద్రాలో ఉన్నాం కదా, హైదరాబాద్ అంటావేంటి? మనం వెళ్తున్నామా? ఎనీ ప్రాబ్లం? ఎస్, మీ హస్బెండ్ గారు మిమ్మల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తున్నారంట. నా మనుషులు చెప్పారు, ఇక్కడికి వస్తే ఏంజల్ ఆంటీ అంకుల్ గురించి నిజం తెలిసిపోతుంది కదా, అందుకే వాళ్ళకి అనుమానం రాకుండా అలా చెప్పాను. అంతేకాదు, నువ్వు అమృతవు కాదు అని తెలుసుకోవడానికి నీ రూమ్లో నీకు తెలియకుండానే హిడెన్ కెమెరా పెట్టారు తెలుసా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అమృత. ఎవరికి నిజం తెలియకూడదు ఇప్పుడప్పుడే, లేదంటే మన ప్లాన్ మొత్తం కూడా ఫ్లాప్ అవుతుంది అని అంటాడు విజయ్. ఓకే విజయ్, ఇక్కడ నుండి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, అంతా నేను చూసుకుంటాను కదా. ఓకే, ఏంజల్ని ఇక్కడే ఉంచుతాము. మనం మార్నింగ్ కల్లా ఆఫీస్లో ఉండాలి. బ్యాగ్ ప్యాక్ చేసుకొని త్వరగా రా, కార్ స్టార్ట్ చేస్తాను. విజయ్, ఏంజల్ని కూడా తీసుకువెళ్దాం, నేను లేకుండా తను ఉండలేదు. పాపం విజయ్, తను చిన్నపిల్ల కదా, అర్థం చేసుకో. అమృత, తను ఇక్కడ ఉంటేనే సేఫ్గా ఉంటుంది, మనకి భయం ఉండదు. కొన్ని రోజులే కదా, మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వచ్చేస్తారు అని వెళ్ళిపోతాడు. అమృత అంతా ప్యాక్ చేసుకొని, అత్తయ్య మామయ్య పాప జాగ్రత్త, మీరు కూడా వెళ్ళాలని లేదు కానీ తప్పడం లేదు. నువ్వు బాధపడకు తల్లి, మేము ఉన్నాం కదా, బాగా చూసుకుంటాంలే, కొన్ని రోజులు అంతే, ఆ తర్వాత అన్ని ఆనందాలే మనకి. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏంజల్ అమ్మమ్మ తాతయ్యతోనే ఉండాలి, వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. నేను రోజు వీడియో కాల్తో నీతో మాట్లాడతాను కదా అని అంటుంది అమృత. అమ్మ, నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను, నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఏంజల్. నాన్న అడ్వెంచర్ చేస్తున్నారు కదా, నేను కూడా వెళ్తున్నాను. మరి నా ఏంజల్ బాధపడుతుంది, మీరు రావాలి అని చెప్పి మీ నాన్నని తీసుకుని రావడానికి వెళ్తున్నాను. నీకు నాన్న కావాలా వద్దా చెప్పు అని అడుగుతుంది. ఏంజల్ గట్టిగా, కావాలి అమ్మా, నాకు అమ్మా నాన్న ఇద్దరూ కావాలి. నువ్వు వెళ్ళి త్వరగా నాన్నని మన దగ్గరికి తీసుకొనిరా, నేను ఇక్కడ బుద్ధిగా ఉంటాను. ఇంత చిన్న వయసులో అర్థం చేసుకున్న తన కూతురిని చూసి చాలా సంతోషిస్తుంది. ముద్దులు కురిపించి అందరికీ చెప్పి హైదరాబాద్కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేధాశ్రీ, హలో మిస్టర్ రూట్, గుడ్ మార్నింగ్. ప్లాన్ బాగానే చేసావు కానీ ఈ మేధాశ్రీ ముందు ఏవి సాగవు, గుర్తుంచుకో రూట్ అని అంటుంది. హలో మేడం, నేనేం ప్లాన్ చేశాను అసలు? మీరేం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. వావ్, వాట్ ఏ యాక్టింగ్, సినిమాలో ట్రై చేయకపోయారా? మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇదిగో
నీ హిడెన్ కెమెరా. ఇంకోసారి ఇలాంటివి చేసావనుకో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. దీనికి నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే ఈ 1 వీక్ అంతా నాతోనే ఉండాలి. ఐ మీన్ పిఏగా. వాట్, నేను ఎవరనుకుంటున్నావు? ఏఏ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అమృత అర్జున్ని. నేను నీకు పిఏగా ఉండాలా? ప్రాజెక్ట్ కోసం మీతో పనిచేయడం చాలా ఎక్కువ. నేను నా కిందే ఒకరు పనిచేయాలి అనే మెంటాలిటీ నాది. కానీ అది తగ్గి మీ దగ్గరికి వచ్చి ప్రాజెక్ట్ చేస్తున్న దానికి సంతోషించండి. మీరెవరో, మీ మెంటాలిటీ, తొక్క తోటకూర అవన్నీ నాకు అనవసరం. నేను చెప్పింది చెయ్యాలి. ఇక్కడ నేనే బాస్. లేదు, ఇవన్నీ అవసరం లేదంటే చెప్పండి. నా రూల్లోకి వచ్చి మరీ హిడెన్ కెమెరా పెట్టావు నన్ను చంపడానికి అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు మీ ఫ్యామిలీకి నీకు బాగా అర్థమవుతుంది ఈ మేధాశ్రీతో ఎందుకు పెట్టుకున్నానా అని. 1 అవర్ టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించి నాకు వచ్చి చెప్పు అని తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. విజయ్, మరి ఎక్కువగా మాట్లాడానా? పాపం అర్జున్ ఏమైనా బాధపడి ఉంటాడా? ఆ మాత్రం ఉండాలే, లేదంటే మనం దొరికిపోతాం. నువ్వే అమృతం తెలిసాక తనే అంతా అర్థం చేసుకుంటాడులే. నువ్వేం బాధపడకు. సరే, నిన్ను ఆ ఇంటికి పంపించే టైం వచ్చింది. నువ్వు రెడీగా ఉండు. ఓకే, బాయ్. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. నా బిడ్డ ప్రాణాలు కాపాడమే కాక ఇంతవరకు అండగా నిలిచావు. ఇక ముందు కూడా నిలుస్తావు. నీ రుణం నేను ఎలా తెచ్చుకోగలను విజయ్? నీకెన్నిసార్లు చెప్పాలి ఇవన్నీ మన మధ్య వద్దు అని? నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నీకింత పెద్ద ఫ్యామిలీ ఇచ్చావు. మీ ఇద్దరు ఒకటైతే నాకు అంతే చాలు. నా బుడ్డి నాతో ఉంటుంది. నాకు ఇది చాలు. సరే వెళ్ళొస్తాను. ఓకే, చిన్న హగ్గిస్తే వెళ్ళిపోతాను. విజయ్, ఏంజల్, అత్తయ్య, మామయ్య జాగ్రత్త. నువ్వు కూడా. ఓకే, బాయ్ అని చెప్తుంది. 1 అవర్ తర్వాత అర్జున్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ. ఓకే, మీరు చెప్పినట్లు నేను ఒప్పుకుంటాను. మేధాశ్రీ, గుడ్. సరే, నువ్వు వెళ్ళి నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకొని రా, ఆకలేస్తోంది. నేను ఒప్పుకోను, చేయని ఇలాంటి పనులు. వినాలని లేదు నాకు, అనడానికి వీల్లేదు. గో. అర్జున్ వెళ్తున్న వైపు చూసి నవ్వుకుంటుంది. అది చూసిన వినయ్, ఏంటో ఈ అమ్మాయి అసలు అర్థం కావడం లేదు. ఈ అమ్మాయిలందరూ అంతేనేమో, మేబీ బర్త్ డిఫెక్ట్ ఏమో. హలో బేబీ, నువ్వు చెప్పు. అబ్బో, తీసుకొని వచ్చావు. సరే రా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ తిన్నాను మేడం, మీరు తినండి అంటాడు అర్జున్. అయితే నాకొద్దు, వెనక్కి తీసుకొని వెళ్ళు. ఒంటరిగా ఎలా తినను? నువ్వు నాతో తింటాను అంటే చెప్పు, నేను తింటాను, లేదంటే లేదు అంటుంది మేధాశ్రీ. ఏంటి ఇప్పుడు నేను తినాలా? సరేలే, నిన్న నైట్ కూడా ఏం తినలేదు, ఆకలేస్తోంది. ఇంకోసారి అడిగితే తిందాం. నాకు తెలుసు నువ్వు తినలేదని అనుకొని, హలో మిస్టర్ రూడ్, ఏం ఆలోచిస్తున్నావు? నిన్నే తిందామా? సరే, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక, అదీ కాక నువ్వు నా బాస్ అని తింటున్నాను అని కూర్చొని తింటాడు. నవ్వుకొని తను కూడా తింటుంది. మిస్టర్ రూడ్, నీకు మీ వైఫ్ అంటే అంత ఇష్టమా? అదే, తను నాలాగే ఉంటుందా? ఏమైనా చెప్పొచ్చుగా. అర్జున్, సైలెంట్గా తింటావా? ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు నీకు. ఓహో, పై ప్రేమలుగా ఇవన్నీ చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు అంటే అసలు ప్రేమ లేదనుకుంటా. చెప్పనవసరం లేదులే అంటుంది. అవును, నీలాగే ఉంటుంది, రూపం ఒకటే. తనంటే ఇష్టం కాదు, ప్రాణం. నువ్వు తనలాగే ఉండడం వల్ల ఆ రోజు అలా చేశాను. ఐఆమ్ రియల్లీ సారీ. నేనే నీకు సారీ చెప్పాలి రూట్. నిన్ను అడిగి ఇబ్బంది పెట్టాను. సారీ. ఫోన్ మోగుతోంది చూడు, ఎవరో అర్జెంట్ అయి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. శృతి, ఏంటి ఫోన్ చేశావు? ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు అర్జున్. అదేం లేదన్నయ్యా, మేధాశ్రీని ఒకసారి అందరం కలవాలనుకుంటున్నాం, అందుకే నీ ఆఫీస్కి వచ్చాం. ఆఫీస్ ముందే ఉన్నాం, వస్తున్నాము. అయ్యో, ముందే చెప్పొచ్చు కదా. మేధాశ్రీ ఆఫీస్లో లేదు, ఊర్లో ఉంది, రాలేదు. మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటాడు అర్జున్. అవునా, మేము తనని ఏం చెయ్యము, వినయ్ బ్రో చెప్పాడు. కావ్య, నువ్వు చెప్పవే. అన్నయ్య, వినయ్ అంతా చెప్పాడు. తన కోసం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసావంటగా. నవ్వుతూ, మేము 2nd ఫ్లోర్లోనే ఉన్నాం, 5 నిమిషాల్లో ఆఫీస్లో ఉంటామని ఫోన్ పెట్టేస్తారు. అదేంటి, విజయ్ నాకు కాల్ చేస్తున్నాడు, చూద్దాం అని అనుకుంటూ లిఫ్ట్ చేస్తాడు. హలో విజయ్, ఏమైనా చెప్పాలా? ఫ్యామిలీ సిచ్యువేషన్, అందుకే ఫ్యామిలీ కోసం నేను ఊరు వెళ్తున్నాను అర్జెంటుగా. అక్కడ అమృత లోన్లీ, ఒంటరిగానే ఉంటుంది, ఎవరూ తెలియదు కూడా. నాకు ఇష్టం లేదు తనను ఒక్కదాన్నే అలా ఉంచడం. నీకు అభ్యంతరం లేకపోతే తను కొన్ని రోజులు నేను వచ్చేంత వరకు మీ ఇంట్లోనే ఉంటుంది. ప్లీజ్ అర్జున్, తనని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడుగుతాడు. కథ ఇంకా ఉంది. మరి మేధాశ్రీ, అమృత ఇద్దరు ఒకరే అని తెలిసింది కదా. మరి అర్జున్కి తన భార్య అమృత ఈ మేధాశ్రీ అని తెలుస్తుందా లేదా? మరి నీలాంబరి గౌతమ్ల ఆటని కట్టించి అర్జున్ని కాపాడుకుంటుందా అమృత? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.